నివేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ రిజర్వ్ చల్లా రఘునాథ్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. లాస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ రేణుకుంట్ల ప్రకాష్ గారు. ఇక్కడి కార్యక్రమంలో అనేక సార్లు భాగస్వాములుగా ఉండి కార్యక్రమాల్లో పాల్గొని మనందరికీ సుపరిచితులు మన నాయకులు ఐపీడీజీ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుందూరు వెంకటరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథి స్థానంలో ఆసీన కావాల్సిందిగా కోరుతూ అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడితే వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాదా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Its history written in the letters of God inspire us to put in a good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course, and each individual among us shall make a genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the community of the nations. Thank you. స్వాగత ఉపన్యాసం. ఈనాటి సభాధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, గారు, సెకండ్ వీడీజీ సుధాకర్ రెడ్డి గారు, ఫస్ట్ వీడీజీ ప్రకాశం గారు, రఘునాథ్ రెడ్డి గారు, సునీత మేడం గారు, డాక్టర్ మోహన్ రావు గారు, కాబోయే డైనమిక్ ప్రెసిడెంట్ రాహుల్ దేవ్ గారు, వచ్చిన లైన్ మిస్త్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనసులో కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే భూమిమారం క్లబ్ నుంచి రాకుంటే ఈ క్లబ్ నిలబడేటట్లేదు. నేను క్లబ్ని ఇంట్రడ్యూస్ చేసే ముందే చాలామంది భయపెట్టారు, ఎందుకు నువ్వు క్లబ్ పెట్టి మళ్ళీ అది కరెక్ట్ కాదు అని. అయినా నేను ధైర్యంతో క్లబ్ పెట్టిన రోజే అనుకున్నా, అందరూ నన్ను విమర్శించారు కదా, వద్దన్నారు కదా, నేను ఎట్లాగో క్లబ్ నడపాలని ఒక దీక్ష నా దగ్గర ఉన్నది. దట్ ఈస్ ఎ ఛాలెంజ్ తీసుకున్నాను. హాస్పిటల్లో ఉన్నా ఎట్లా ఉన్నా క్లబ్ నిలబెట్టాలనే ఉద్దేశం. ఈ సంవత్సరం చూసిన నేను రాకపోతే క్లబ్ మళ్ళీ వీక్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈ క్లబ్కు మా సార్లను మనోహరరావు సార్ను కొట్లపల్లి సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ మనసు అంత అక్కడే ఉంటుంది కానీ చెత్త ఇక్కడ ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది, అందుకోసం మీరు యాక్సెప్ట్ చేయండి, ఇది కూడా మన క్లబ్బే కదా అని వచ్చిన. ఈ సంవత్సరం నుంచి వరంగల్ దర్శన్ క్లబ్ మీ క్లబ్బులో అన్నింటిలో కూడా ఒక మోడల్ క్లబ్, అంటే ఏదో ఒక పేరు, అన్ని ఫ్యామిలీ క్లబ్ అను లేకపోతే ఏదో ఒక పేరుగా ఇదైతే ఈ క్లబ్కు ఈ పేరున్నది అని తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ లైనిస్టిక్ ఇయర్లో మనకు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఐ హాస్పిటల్ అవటం, ఆ ఐ హాస్పిటల్ని నేను పోయి చెక్ చేసుకోవటం ఇస్ అ రియల్లీ గ్రేట్ సార్. షీఈస్ అ గుడ్ డాక్టర్, మంచి చెక్ చేసింది. ఆ రోజు సుధాకర్ సార్ కూడా ఉండే, అది మొత్తం టెలికాస్ట్ చేసి మా వరంగల్ దర్శనంలో టెలికాస్ట్ చేసినాం, విన్నారా? కాబట్టి చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ హాస్పిటల్. ఒక్కొక్క లీడర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది.
మా సార్ ఉన్నప్పుడు ఎన్విరావు గారు ఉన్నప్పుడు టోటల్ 1 year ఫుడ్ అరేంజ్ చేసింది హాస్పిటల్లో. దట్ ఇస్ ఎ గుడ్. అది ఒక స్పెషాలిటీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెషాలిటీ. మరి ఈసారి ఆర్య గారు ఏం స్పెషాలిటీ చూస్తారో మనం కూడా చూద్దాం. వెయిట్ అండ్ సీ. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దాంట్లో చిన్న విషయం ఏంటంటే ఫుడ్ ఇన్స్టిట్యూషన్ రాయాలి, కానీ నాకు డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తక్కువ మంది ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు భారం పెరుగుతుంది, బాధ్యత కూడా బాగా పెరుగుతుంది, క్లబ్కు పేరు కూడా వస్తుంది తక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఇవన్నీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మరి రమేష్ బాబు గారు చాలా సీనియర్, ప్రతి దానిలో కూడా తప్పనిసరిగా సక్సెస్ఫుల్ చేయిస్తారని మిగతా నాయకులతో, ఇంకా లాస్ట్ ఇయర్ మంచి పేరు వచ్చిన మోబిన్ సార్ కానీ మిగతా వాళ్ళ సహకారంతో రాజు గారిని ఒక నిమిషం రండి. ఓపెనింగ్ రిమార్క్స్ ఫస్ట్ సెకండ్ అన్ని మీరే. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకు, రమేష్ బాబు సార్కి నమస్కారం అండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వరంగల్ దర్శన్కి రమేష్ బాబు సార్ రావడం. మాకు ఒక పెద్ద దిక్కుగా భావిస్తున్నాను. సో ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ రాహుల్ పగారే గారికి, సెక్రటరీ ప్రసాద్ రెడ్డి గారికి, ట్రెజరర్ శ్రీదేవి మేడంకి శుభాకాంక్షలు. వాళ్ళ ఆధ్వర్యంలో వరంగల్ దర్శన్ క్లబ్ నెంబర్ 1 స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిస్కరేజ్ చేశాము, కానీ సారు మరి ఇటువంటి విధంగా తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకుపోతా సార్ అని చెప్పారు. ఆ ఎదుర్కొలు ఎదుర్కొన్నా కూడా మరి గత సంవత్సరం కొంత డిస్టర్బెన్స్ జరగడం, మరి ఈ సంవత్సరం మేము అటు వెళితేనే క్లబ్ నిలబడుతుంది సార్ అని చెప్పి డిస్కరేజ్ చేసింది కూడా నిజమే. ఎందుకంటే 2-3 క్లబ్లు ఏదైతే మనం ఎక్స్టెన్షన్ చేసామో ఆ క్లబ్ నిలబడాలి, ముందుకు సాగాలి. ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా పుట్లపల్లి శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్, మీరే వారి చీఫ్ గెస్ట్, వారి ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తర్వాత వాటి కార్యక్రమానికి అధ్యక్షులు రాజు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐపీడీజీ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి గారు, సెక్రటరీ అండ్ ట్రెజరర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ 320F ప్రకాశం గారు అండ్ రఘునాథ్ రెడ్డి గారు, బ్యాక్ బోన్ ఆఫ్ ద క్లబ్ మిస్టర్ రమేష్ బాబు అండ్ సునీతారెడ్డి గారు, వేదిక మీద మిగతా పెద్దలు, వేదిక మీద పెద్దలు అందరికీ నమస్కారం. ఒక గొప్ప సందర్భం వాళ్ళ సరే లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరం నుంచి నేను అక్కడికి వరంగల్ దర్శన్ కొద్దిగా పరిపుష్టం చేద్దామనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నా, వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. సో నేను భీమవరం క్లబ్లో కోఆప్టెడ్ మెంబర్ని, ఎప్పుడైనా కూడా భీమవరంతో ఉండేవాడిని, నాకు ఎలాంటి ఇది లేదు, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. అందులో పర్మిషన్ అవసరం ఏం లేదు, మన ఎక్స్టెన్షనే కదా అది. ఆ క్లబ్ను కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది, వెళ్ళటంలో తప్పేం లేదు. ఎంచేతంటే భీమవరం నుంచి ఇట్లా వెళ్ళినటువంటి క్లబ్స్ అన్నీ కూడా ఆ మెంబర్స్ అంతా కూడా ఆ క్లబ్లను బాగా నడిపిస్తున్నటువంటి వాళ్ళే. అందులో ఓరుగల్లు ఒకటి, హసన్పర్తి ఒకటి, తర్వాత మధ్యలో సాధనను కూడా పట్టుకొచ్చారు, కనకదుర్గని పట్టుకొచ్చారు. అవి సాధన కనకదుర్గనేమో చీలిక చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చినాయి, ఇవేమో ఎక్స్టెన్షన్ చేసే భాగంలో వచ్చినాయి ఈ 2 క్లబ్లు, హసన్పర్తి అండ్ ఓరుగల్లు. ఇది కూడా ఎక్స్టెన్షన్లో భాగంగా వచ్చింది కాబట్టి ఈ 3 క్లబ్లు బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. కాకపోతే 20 మంది సభ్యులు రమేష్ బాబు గారి మీద ఉంది. సో డైరెక్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి గారిని అక్కడికి రావాల్సింది కోరుతున్నాను. మేడం జాబ్ చేస్తున్నాం. ఓకే, ఇటు తిరగండి. ఓకే లక్ష్మి గారు, మీకు మీ వృత్తి పట్ల ఒక నిబద్ధత ఉంది. తర్వాత డాక్టర్ గారు వారికి ఉన్నటువంటి ఫేమ్ వారికి ఉంది. సో మీరు చేస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్ని గుర్తించి మీరు వస్తానంటే వీళ్ళు ఏం తీసుకోరు, వీళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి మీరు వచ్చారు. అది ఈ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి గొప్ప విధానం. అందులో భాగంగా మీరు వచ్చారు ఇక్కడికి.
ఈ లయన్స్ క్లబ్లోనే ఎందుకు రావాలి ఏమిటి అని అంటే ఆ హిస్టరీ అంతా మీకు బహుశా వీళ్ళు చెప్పింటారు. 1917లో ఇది ప్రారంభమైంది. మెల్విన్ జోన్స్ అనే మహాశయుడు స్టార్ట్ చేశాడు చికాగో నుంచి. సో అక్కడి నుంచి ఇవాళ 107 సంవత్సరాలుగా ఇది ప్రయాణం చేస్తూ యుఎన్ఓలో కూడా గుర్తింపు పొంది 200 దేశాల్లో విస్తరించినటువంటి పెద్ద ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్లో ఇవాళ మీరు జాయిన్ అవ్వడం, ఇవాళ టోటల్ ఎంతమంది సార్ మిత్రులు ఉన్నది? 14 lakhs, ఓవరాల్ 14 lakhs ఉన్నారు ప్రపంచం మొత్తంలో. మీరు జాయిన్ అవ్వడం వల్ల 14 lakhs అయ్యారు. సో ఒక యాడ్ అయ్యారు 14 lakhs. మనం ప్రపంచ జనాభా ఎంత అండి? ప్రపంచ జనాభాలో 14 లక్షల మందిలో మనం ఒక్కళ్ళుగా ఇవాళ రాబడుతున్నాము. అది గొప్ప గర్వకారణమైనటువంటి సందర్భం. సో ఇట్లాంటి క్లబ్లో మీరు సర్వీస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా, ఓకేనా? సో అయితే మిమ్మల్ని స్పాన్సర్ చేసినటువంటి మోహన్ రావు గారిని కూడా బ్యాక్ సైడ్లో రాల్సిందిగా కోరుతున్నాను. ఒకరికొకరు ఇంట్లో చేదోడు వాదోడు ఎట్లాగా ఉంటారు, లయన్స్ క్లబ్లో కూడా అదే విధంగా ఉండాలని, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపు ఉండదని ఒక పాట ఉంది కదా. సో సేవా కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అయితే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మోహన్ రావు గారికి కూడా ముందుగా అభినందనలు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ను దీంట్లో జాయిన్ చేయడం అనేది కూడా మంచి సందర్భమే. సో మీరు ఒక చిన్న ప్రమాణం చేయాల్సి వస్తుందమ్మా. మీ పేరు చెప్తుంది. అను నేను వరంగల్ దర్శన్ లయన్స్ క్లబ్లో సభ్యత్వాన్ని స్వీకరించుటకు అంగీకరించుతున్నాను. లయన్స్ క్లబ్ యొక్క ప్రతి సమావేశానికి హాజరగుచు లయనిజం ఆశయాలను, లక్ష్యాలను, ప్రవర్తన నియమావళిని నా శక్తి వంచన లేకుండా పాటిస్తాను. నా క్లబ్ జిల్లా, అంతర్జాతీయ లయనిజం యొక్క పేరు ప్రతిష్టలను ఇనుమడించేలా కృషి చేయగలనని ప్రమాణం చేయుచు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తానని, పాల్గొంటానని, లయనిజం వ్యాప్తికి, సభ్యత్వం పెంపొందించడానికి, దృఢపరచడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని, అవసరమైన అన్ని విధముల సహకారాలను అందిస్తానని ఈ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు సభ్యులు, ముఖ్యంగా కుందూరు వెంకటరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారి సభ్యులు సాక్షి సంతకం చేస్తుండగా పవిత్ర బాధ్యతగా దీనిని స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నౌ యు ఆర్ కాల్డ్ యాజ్ లైన్ లక్ష్మణ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. సో మోహన్ రావు సార్, మీరు జాయిన్ చేయడం మాత్రమే కాదు, మీరు ఈ క్లబ్లో 10 కాలాల పాటు ఉండాలి. 10 కాలాల పాటు మేడం కూడా అట్లనే ఉంచాలి. సో మీ సర్వీసెస్ సమాజానికి అవసరం కాబట్టి ఇప్పుడు ముందు మీ పేరు చెప్పుకోండి సార్. సార్ అను నేను వారి పేరు చెప్పండి. లక్ష్మిని లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ సభ్యురాలిగా చేర్పించుతున్నాను. వీరికి లయనిజం లక్ష్యాలను, దాని కార్యక్రమాలను గురించి వివరంగా బోధించి వీరి క్లబ్ యొక్క ప్రతి సమావేశానికి, సేవా కార్యక్రమాలకు వచ్చునట్లు చూసే బాధ్యతలను స్వీకరిస్తున్నాను. వీరిని సుశిక్షితులైన సభ్యునిగా తయారు చేయుటకు కావలసిన ప్రయత్నాలన్నీ చేయగలనని ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ సార్. ఎవ్రీ ఇయర్ మీ ఇద్దరు ఫీజులు మీరే చెల్లించి వరంగల్ దర్శనంలో కంటిన్యూ అవుతూ ఇద్దరిని సో ఇంకో కొంతమంది అంటే మీకు ఆల్రెడీ సొసైటీలో మంచి పేరు ఉంది మహోన్నసం. కొంతమంది మంచి మిత్రులను, లైనిజంలో సేవా కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళను తీసుకురావాల్సిందిగా కోరుతూ
థ్యాంక్ యూ. కార్యక్రమం అయిపోయింది. సుందారెడ్డి గారు లైన్ పిన్ పంపిస్తారు. వెంకటరెడ్డి సార్ పిన్ బహుకరణ చేస్తున్నారు. ఫోటోస్. ప్రెసిడెంట్ అయిన వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, ప్రెసిడెంట్ అయిన వాళ్ళే కష్టపడాలి, ప్రెసిడెంట్ అయిన వాళ్ళే మెంబర్షిప్ చేర్పించాలని జనరల్గా ఆనవాయితీ. దాంతో ప్రెసిడెంట్ అంటే కొంతమంది దూరంగా పారిపోతున్నారు. అట్లా కాకుండా మీరు అన్నట్టుగా మోహన్ రావు సారు బయట మంచి పేరున్న సొసైటీలో డాక్టరు, ఇప్పుడు మేడం సహకారంతో. సభాధ్యక్షులు రాజు గారు, నేటి కార్యక్రమం ముఖ్య అతిథి మన ఐపీడీజీ ఆయన కొందరు వెంకటరెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి పీడీజీ పెద్దలు లైన్ పుట్టపల్లి శ్రీనివాసరావు గారు, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ ప్రకాశం గారు, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ చల్లా రఘునాథ్ రెడ్డి గారు, జోన్ చైర్పర్సన్ సునీతారెడ్డి గారు, మరి క్లబ్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ముందుగా వరంగల్ దర్శనం అనగానే ఈ క్లబ్కి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. అందులో రమేష్ బాబు గారు, వరంగల్ దర్శనం అంటే రమేష్ బాబు గారు అన్నట్టుగానే చాలామంది గుర్తిస్తారు. మీరు బీబారం క్లబ్ అనేది మాటువంటి సీనియర్స్ మాత్రమే తెలుసు, కానీ చాలామందికి వరంగల్ దర్శనం అంటే రమేష్ బాబు గారు అనేది చాలామందికి తెలుసు. రమేష్ బాబు గారు నాకు దాదాపు 20-25 సంవత్సరాల పైనే అప్పటి నుండే పరిచయం. వారి కళారంగంలో కూడా మంచి సేవలు అందించేటువంటి వారు. ఫస్ట్ దాదాపు అంటే నాకు ఇయర్ గుర్తులేదు, 93 95లో కార్తీయ ఫెస్టివల్స్ని అప్పుడు స్టార్ట్ అయినప్పుడు సార్ తోటి స్టార్ట్ కావడం జరిగింది కల్చరల్ ఫీల్డ్ అనేది. సో అప్పటి నుండి ఇప్పటివరకు కూడా వారితోటి కలిసి అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ చేయడం, మంచి ఆత్మీయులుగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా సంతోషం నాకు. వరంగల్ క్లబ్ 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. మరి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కొంత సమాజంలో పేరున్నటువంటి సభ్యులే ఉన్నారు. మరి కొంత మనం బిజీ ఉన్నప్పుడు కూడా మనం He's an elderly person. I think the courage he has today with the kind of health he has, we all have to put our hands together and support him to take forward darshan, and appreciate Raj Garu for doing wonderful service. And he has a very good PR. He all the time he used to call us and inform whatever is happening. I have closed darshan club if I am not making 20 or less than 20. But that 20 has to be the 20 for a long-term direction we need to have, and for taking forward, because with these odds we might have, but in future I only put forward to Rahul that it's a challenge for you. పైన ఉంది. మరి అందులో ముఖ్యంగా ఇక రమేష్ బాబు గారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడైనా కానీ వారు ఏదైనా చేయాలంటే దాన్ని ఎంబడి పడతారు. సో ఇప్పుడు వరంగల్ దర్శనం అనేది ఇప్పుడు భీమారం క్లబ్ నుండి మీరు ఆల్రెడీ ఇందులోకి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ క్లబ్ ముందు తీసుకెళ్తారనే నమ్మకం ఉన్నది. మరి అందులో ముబీన్ గారు కావచ్చు, ప్రసాద్ రెడ్డి గారు, రాజు, మరి వీళ్ళందరూ కూడా మంచి సర్వీస్ మోటివ్తో ఉన్నటువంటి సభ్యులు. కాకపోతే కొంత సమయాభావం వల్ల వెనుకబడి ఉండడం అనేది కొంత నడుస్తుంది. మరి అందరూ కూడా ఈ క్లబ్ను ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, ఈ 4వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా నేనే చేసినట్టుగా గుర్తుంది సార్ ప్రమాణ స్వీకారం. మరి ఈ సంవత్సరం ఈ కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. మరి నేను నా యొక్క ప్రక్రియ నేను ప్రారంభిస్తాను. ముందుగా డైరెక్టర్గా లయన్ రమేష్ బాబు గారు ముందుగా ఇక్కడ సార్ మీరు క్లబ్ డైరెక్టర్. ఓకే అంటే సార్ మోహన్ రావు సార్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ గురించి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నా బాధ్యత నేను కొంత చెప్పడం అనేది అవసరం.
మరి డైరెక్టర్ అనేది ఈ క్లబ్లో ఉన్నటువంటి ఈ క్లబ్ను ముందు తీసుకెళ్ళినటువంటి బాధ్యత. మరి ఎప్పటికప్పుడు పిఎస్టీలను గైడ్ చేసుకుంటూ క్లబ్ను ముందు తీసుకెళ్ళాలి. అదే క్లబ్కు సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు రూపకల్పన చేయడం, అదేవిధంగా క్లబ్ను ఎప్పటికీ ముందు తీసుకెళ్ళడం, వారి సూచన సలహాలు అందజేయడం, నూతన సభ్యులను లైన్ జోన్లోకి ఆహ్వానించడం, ఇదంతా కూడా డైరెక్టర్స్ యొక్క బాధ్యత. మరి మీరు యొక్క బాధ్యత మీరు నెరవేరుస్తారు కదా. సార్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా డాక్టర్ మోహన్ రావు గారు. సార్, మీరు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఈ క్లబ్కు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి బాధ్యతలు. మరి అడ్మిన్ అనగానే అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ క్లబ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు రూపకల్పన కావచ్చు, లేకపోతే వాటిని అమలు చేయడం, క్లబ్లో ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్టయితే వాటిని పరిష్కరించడం, ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటర్ బాధ్యత. మరి మీరు మీ యొక్క బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారు కదా. థ్యాంక్ యూ. మెంబర్షిప్ చైర్పర్సన్గా ముబీన్ గారు. ముబీన్ గారు, మీరు మెంబర్షిప్ బాధ్యత మీకు. మరి ఈ క్లబ్కు సంబంధించినటువంటి నూతన సభ్యులను లైన్ నిజంలోకి ఆహ్వానించేటువంటి బాధ్యత మీది. మరి ఈరోజు నూతన సభ్యులను తీసుకురావడం జరిగింది. మరి ఆ మేడం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం ఎందుకంటే మన మెంబర్షిప్ అనేది క్లబ్లో చాలా తక్కువ ఉంది కాబట్టి మనం కనీసం ఈ సంవత్సరం 20 మంది సభ్యులను అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత మరి మీది. మీరు తప్పకుండా మీద క్లబ్ సహకారంతో ఈ సంవత్సరం 20 మంది సభ్యులు వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత మీది. మరి మీరు మీ యొక్క బాధ్యత మీరు నిర్వర్తిస్తారు కదా. థ్యాంక్ యూ. ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ రాజు గారు నిలబడారు. సార్, మీరు ప్రస్తుతం ఇప్పటివరకు ఈ రోజు వరకు ప్రెసిడెంట్, మొన్నటి నుండి ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. మీ యొక్క బాధ్యత ఏంటి అంటే ఈ సంవత్సరం మీరు ఏమైనా చేయలేని కార్యక్రమాలు ఉన్నట్టయితే ఇప్పుడు వచ్చే నూతన పిఎస్టీలకు మీరు సూచన సలహాలు అందజేయడం, మీరు చేయలేనటువంటి కార్యక్రమాలు వారితో చేపించడం. అంతేకాకుండా మీకు అదనంగా కూడా ఎల్సీఎఫ్ సంబంధించినటువంటి బాధ్యత ఉంటుంది. ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ ఉంటారు. ఎల్సీఎఫ్ కోఆర్డినేటరు ఎల్సీఎఫ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకోవడం. ఎల్సీఎఫ్ అనేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది మన పర్మనెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ ఎల్సీఎఫ్కు నిధులు సమకూర్చేటువంటి బాధ్యత ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్కి ఉంటుంది. మరి ఈ బాధ్యత కూడా మీరు మీ యొక్క బాధ్యతగా స్వీకరించి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటాం. మరి మీ బాధ్యత మీరు నెరవేరుస్తారు కదా. ఎస్ అనండి. థ్యాంక్ యూ. ట్రెజరర్ పెండన్ శ్రీదేవి గారు ముందు రండి. మేడం, మీరు ట్రెజరర్, ఈ క్లబ్కు సంబంధించినటువంటి కోశాధికారి. మీ యొక్క బాధ్యతలు ట్రెజరర్కి సంబంధించినటువంటి అంటే నిధులకు సంబంధించినటువంటి బాధ్యత మీది. మరి ఏ వ్యవస్థ అయినా కానీ ఆర్థికంగా బలోపేతంగా ఉంటే ఆర్థిక వనరులు అవసరం. మరి ఈ క్లబ్కు సంబంధించి మీ యొక్క బాధ్యత ఈ క్లబ్ డ్యూస్ ఏదైతే నిర్ణయిస్తే తీర్మానం మేరకు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేసినప్పుడు సభ్యుల నుండి మనం ఏమైనా డొనేషన్స్ తీసుకున్నట్టయితే అట్టి నిధులను కూడా మనం పారదర్శకంగా ఉండేట్టు ఖర్చు చేయాల్సిన బాధ్యత మీది. మరి ఈ బాధ్యత అంతా కూడా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు కదా. ఎస్ సార్. థ్యాంక్ యూ. సెక్రటరీ ప్రసాద్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారు, మీరు సెక్రటరీ. ఈ క్లబ్కు సంబంధించినటువంటి కార్యక్రమ నిర్వహణ బాధ్యత అంతా కూడా మీ పైన ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి డైరెక్షన్స్ తోటి మనం క్లబ్లో చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనం ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకునేటువంటి బాధ్యత క్లబ్ సెక్రటరీ. అంతేకాకుండా ఈ సంవత్సరం సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా తయారు చేసుకొని మరి అటు మన క్లబ్ సభ్యులందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు తీసుకునే బాధ్యత ప్రెసిడెంట్ సెక్రటరీకి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా సెక్రటరీ యొక్క బాధ్యత. అంతేకాకుండా క్లబ్ నిర్వహణ బాధ్యతలే కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి రీజన్ చైర్మన్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. జోన్ చైర్మన్ 3 నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాలకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. మా డిస్టిక్ నుండి వచ్చేటువంటి ప్రతి సమాచారం మీరు ఇటు క్లబ్కు ఇటు డిస్టిక్కి అనుసంధానంగా పనిచేస్తారు. డిస్టిక్ నుండి వచ్చినటువంటి ప్రతి సమాచారం కూడా మన సభ్యులకు తెలియజేసుకుంటూ
మన క్లబ్కు సంబంధించినటువంటి రిపోర్టింగ్ కూడా మన డిస్టిక్ పంపించేటువంటి బాధ్యత మరి మీది. ఇవన్నీ కూడా మీరు మీ బాధ్యతగా నిర్వహిస్తారు కదా. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ రాహుల్ గారు మీరు మధ్యలో ఉండండి. రైట్ సెక్రటరీ, లెఫ్ట్ ట్రెజరర్ మేడం ఉంటారు. రాహుల్ గారు మరి మీరు ఈ క్లబ్కు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు, మరి ఈ క్లబ్ను ముందు తీసుకెళ్లాలన్నా లేకపోతే వెనక పోవాలన్నా కానీ బాధ్యత అనేది మీదే. మరి మీరు ఎంత యాక్టివ్ ఉంటే ఈ క్లబ్ అంత ముందు తీసుకోవాలన్నమాట. మరి ఏమాత్రం మీరు నిర్లక్ష్యం చేసినా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 7 కూడా ఇంటికి పోతారు. సో అట్లా కాకుండా మరి ఈ సంవత్సరం మీ బాధ్యత మోబిన్ గారి మెంబర్షిప్ చైర్మన్, మీరు క్లబ్ ప్రెసిడెంట్. మరి మీరు ఇద్దరు కలిసి ఈ సంవత్సరం 20 మంది సభ్యులను తప్పకుండా లైన్స్ లైన్లోకి ఆహ్వానించాలి. మరి ఎక్కువ మంది వచ్చినప్పుడే మన సేవా కార్యక్రమం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయాలి. ప్రతి నెల కూడా రెగ్యులర్ సమావేశాలను ఏర్పాటు చేయాలి. రెగ్యులర్ సమావేశాలు జరిగినప్పుడే మెంబర్స్ రెగ్యులర్గా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు వారందరూ కూడా తెలుస్తాయి. మరి మీరు ప్రతి నెల తప్పకుండా థ్యాంక్స్ మోబిన్ సారా. ఓకే ఓకే. సయ్యద్ మోబిన్ గారిని అందుకోవాల్సిందిగా PZC సీనియర్ మెంబర్, చార్టర్ మెంబర్ వారు జ్ఞాపికను అందుకున్న తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. రమేష్ బాబు గారు ఆర్గనైజర్ ఉందా? నాకు చెప్పలేదు. నిజానికి ఇన్స్టాలేషన్ చైర్మన్కి ఇవ్వాలి, అయితే ఇక మాదే కార్యక్రమం అని మీరు అన్నారు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై సయ్యద్ మోబిన్. I once again congratulate Rahul sir, dignitaries on the dais of the dais. Thank you so much. Dignity on the dais of the dais.